వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో వేటగాడు ఏర్పాటు చేసిన వలలో పావురం చిక్కుకుపోతుంది. దీంతో ఆ పావురం చాలా కంగారు పడింది. ఎలా బయటకు రావాలో అస్సలు అర్థం కాదు. సాయం కోసం అటు ఇటు చూస్తుంది, కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. అయితే అంతలోనే అటుగా ఓ కోతి వస్తుంది. కానీ ఆ కోతి ఏమో చాలా కోపిష్టిది, ఎవ్వరి మాట వినదు. సాయం చేయడం దేవుడెరుగు, ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేసే రకం. ఆ కోతి సాయం చేయదని పావురానికి తెలుసు. అందుకే చాలా ఆలోచిస్తుంది. కష్టం వచ్చింది కదా అని కంగారు పడకుండా పావురం చాలా తెలివిగా ఆలోచిస్తుంది. కోతితో పావురం మెల్లగా మాట కలుపుతుంది. ఏంటి కోతి బావా, ఎటో వెళ్తున్నావు అని అడుగుతుంది. మెల్లగా, కోతి బావా, ఈ వల చాలా బరువుగా ఉంది. ఇప్పటి వరకు చాలామంది తీయడానికి ప్రయత్నించారు. నువ్వు కూడా ఈ వలని ఎత్తలేవులే. ఎలాగో నీకు సాధ్యం కాదు కాబట్టి నేను నిన్ను సాయం చేయమని అడగడం లేదు అని చెప్తుంది. దీంతో కోతికి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఏంటి, నాతోనే కాదంటావా? నా బలమేంటో చూపిస్తా ఆగు అని అంటుంది. ఈ వలను నేను ఎత్తకపోవడం ఏంటి అని అటు తిప్పి ఇటు తిప్పి ఒక చేత్తో వలని విసిరిపడేస్తుంది. దీంతో పావురం తుర్రుమని అక్కడి నుండి ఎగిరిపోతుంది. ఈ కథలోని పావురానికి కష్టం వచ్చినట్టే మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. అయితే కష్టాలకి భయపడిపోతాం. సమస్యకి పరిష్కారాన్ని ఆలోచించకుండా అనవసరంగా కంగారు పడి సమస్యని భూతద్దంలో పెట్టి చూస్తాం. నిజానికి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్య నుండి తప్పించుకోవచ్చు. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.